పార్టీ పెద్దల జోక్యంతో ఆ ఇద్దరు నేతల మధ్య పొలిటికల్ ఫైట్ ముగిసిపోయింది. ఎమ్మెల్యే చేరికతో ఎమ్మెల్సీ అలక వివాదం సమసిపోయింది. కానీ కేడర్కు కొత్త కష్టాలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాల మధ్య వార్ నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ రెడీ అవుతున్న సమయంలో ఈ పరిణామంతో నేతల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోందా? రెండు గ్రూపుల్లో ఎటెళ్లాలో తెలియక కేడర్ తికమక పడుతోందా? ఇంతకీ ఏ పార్టీలో ఈ పరిస్థితి నెలకొంది? గ్రూప్ వార్ నడుస్తున్న నియోజకవర్గం ఏది? జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. నేతల మధ్య విభేదాలు, పార్టీ పరువు బజారున పడుతోంది. 2023 ఎన్నికల్లో జగిత్యాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జగిత్యాల నుంచి 4 దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి అలకపోనారు. తనకు మాటైనా చెప్పకుండా సంజయ్ కుమార్ ను చేర్చుకోవడంపై బహిరంగంగానే అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే హైకమాండ్ జోక్యంతో సమసిపోయింది. జీవన్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చింది. పార్టీలో గౌరవిస్తానని, సూచనలు సలహాలు తీసుకుంటామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే జీవన్ రెడ్డి అలకకు ఇతర కారణాలున్నాయన్న చర్చ జరుగుతోంది. పదేళ్ల తర్వాత పార్టీ పవర్లోకి రావడంతో జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్గం జోష్లో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జిల్లా స్థాయిలోనూ తమకు పదవులు వస్తాయన్న ధీమాతో ఉండేది. కానీ అనూహ్యంగా కారు పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరటంతో జీవన్ రెడ్డి వర్గం ఆందోళనకు గురవుతోంది. తమకు వచ్చే సీట్లు, పార్టీ పదవుల్లో ఎక్కడ గండిపడుతుందోనని టెన్షన్ పడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఈ నేత వర్గానికి టికెట్లు దక్కుతాయా లేదా అన్న అంశంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ద్విదేశ్రేణి నేతలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. 10 ఏళ్ల నుంచి కారు పార్టీలో సంజయ్ వెంట ఉండి ఈయన నమ్ముకున్న వారంతా ఇప్పుడు కాంగ్రెస్ లోకి వస్తామంటున్నారు. దీంతో కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోతోందన్న చందంగా తయారైంది కాంగ్రెస్ కేడర్ పరిస్థితి. జగిత్యాల్లో హస్తంలోకి చేరికలు ఎక్కువైతే పదవుల విషయంలో తేడా వస్తుందని పాత కేడర్ అంతా నారాజవుతోంది. తనను నమ్ముకుని వచ్చిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పించి న్యాయం చేస్తానంటూ ఎమ్మెల్యే హామీ ఇస్తున్నారట. మరోవైపు జీవన్ రెడ్డి వర్గం కూడా పార్టీ పదవులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లపై ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అటు జీవన్ రెడ్డి, ఇటు సంజయ్ కుమార్ వర్గాల్లో కొత్త టెన్షన్ మొదలైంది. జగిత్యాలలో సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు పెరిగింది. పోటాపోటీ ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ ఫైట్ శృతి మించుతోంది. ఎవరికి వారు తమ నేతను హీరోగా ఫోకస్ చేస్తున్నారు. జగిత్యాలంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అంటూ ఈయన వర్గం ఫ్లెక్సీలు పెడుతోంది. ఇదే సమయంలో రేవంత్ రెడ్డితో సంజయ్ కుమార్ దిగిన ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తోంది ఎమ్మెల్యే వర్గం. ఇది చాలదన్నట్టు వాట్సాప్ గ్రూపుల్లోనూ ఈ రెండు వర్గాల వార్ జరుగుతోంది. అనుచరులు ఒకరినొకరు దూషించుకుంటున్నారు. అధికారం లేకుండా 6 నెలలు కూడా ఆగలేకపోతున్నారా అంటూ సంజయ్ వర్గంపై వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు. ఇలా అటు సంజయ్ కుమార్ వర్గానికి, ఇటు జీవన్ రెడ్డి వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కానీ ఈ నేతలతో పాటు కేడర్ మాత్రం పోటాపోటీగా టికెట్ల కోసం ఇప్పటి నుంచి కొట్టుకుంటున్నారు. ఇదే సమయంలో పార్లమెంటు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కొందరు నేతలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఇప్పుడు సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో వారంతా ఎటువైపు ఉండాలో, ఎవరు తమకు న్యాయం చేస్తారో తెలియక తికమక పడుతున్నారు. మొత్తానికి అటు జీవన్ రెడ్డి, ఇటు సంజయ్ కుమార్ వర్గాల వల్ల జగిత్యాలలో కాంగ్రెస్ చీలిపోతోంది. జీవన్ రెడ్డి వర్గానికే స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయం జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి రెండు వర్గాలను అధిష్టానం ఎలా బుజ్జగిస్తుందో చూడాలి.